అందుకే బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఉంది, సన్యస్య శ్రవణం కుర్యాత్ అని అన్నారు. సన్యస్య శ్రవణం కుర్యాత్, శ్రవణం చేసేటువంటి వాడు సన్యస్య అంటే అన్ని ఆలోచనల్ని విడిచిపెట్టాలి అని. అంటే లోపల ఏమీ లేకుండా అన్ని ఆలోచనల్ని విడిచిపెట్టి అప్పుడు కనుక శ్రవణం చేసినట్లయితే ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానం మనస్సులో నిలబడిపోతుంది. మనం ఏదైనా ఒక సంచిలో బజారుకి వెళ్ళి వస్తువులు ఏదో కొనుక్కోవాలనుకున్నాం, విలువైనటువంటి వస్తువులు మనకు కావాల్సినవి కొనుక్కోవాలనుకున్నాం. కానీ ఏదో చెత్తా చెదారం కాస్త చీప్గా దొరికితే దాని నిండా సంచి నిండా వేస్తే మరి విలువైన వస్తువు దొరికినప్పుడు మనం దాంట్లో ఎట్ట వేసుకుంటాం? కాబట్టి ఈ చెత్తా చెదారం తీసేస్తేనే ఆ విలువైనటువంటి వస్తువుని వేసుకోవడానికి వీలు ఉంది. అలాగనే మనస్సు అనేటువంటిది ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలనే చెత్తా చెదారంతో నింపేసి మనం వచ్చి కూర్చొని ఈ జ్ఞానాన్ని వినాలనుకున్నాం అనుకోండి, ఏం వింటాం? లోపలికి ఎట్టబోద్ది? లోపల మొత్తం మనసంతా ఈ చెత్తతోటి నిండిపోయిండే. ఈ ప్రాపంచిక వ్యవహారాలు, విషయాలు, భోగాలు, ఆలోచనలు అనేటువంటి చెత్తతో నిండిపోయి ఈ జ్ఞానం కనుక దాంట్లోకి పోవాలంటే పట్టటల్లా. అందుకని ముందు ఆ చెత్తని ఖాళీ చేసుకోవాలి. సన్యస్య శ్రవణం కుర్యాత్, ముందు దాన్ని కాస్త ఖాళీ చేయాలి. ఆ ఖాళీ చేసినప్పుడు ఆ జ్ఞానాన్ని చెబుతూ ఉంటే చక్కగా దాన్ని అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన లోపల ఉన్నటువంటి వాటి అన్నింటినీ కక్కేస్తున్నాడు. తన యొక్క సమస్యని చెప్పేసి మౌనంగా ఉండిపోయాడు. శిష్యుడు అలా ఉండిపోవాలి, అప్పుడే గురు బోధకి ఆస్కారం లభిస్తుంది. అలా కాకుండా గురువుని మాట్లాడనీయకుండా శిష్యుడు పదే పదే అడ్డు తగులుతూ తానే అన్నీ చెబుతూ తనకే అన్నీ తెలిసినట్టుగా పోజు వేస్తూ అలా కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి ఏ ఉపదేశం ఎక్కదు. ఇలాంటి వాళ్ళని మనం లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. ఏది మీరు చెప్పండి అని అంటాం, ఇక ఆయన చెప్పడం మొదలు పెడితే ఒక్క ముక్క ఆయన నోరెత్తని మొత్తం మనమే చెబుతాం. సరే ఎక్కడన్నా కాస్త సంధిస్తారంటే అస్సలు మాట్లాడటానికి సందే ఇవ్వదు. అనుభవమైనటువంటి గురువు అయితే నువ్వు ఉండు నేను చెబుతానని చెప్పి వాడిని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. పాపం ఆయన ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఆ ప్రయత్నం మాత్రం ఫలించదు. ఒక గంట సేపు మాట్లాడినా 5 నిమిషాలు కూడా గురువుకి ఛాన్స్ ఉండదు. కానీ అదే తెలిసినటువంటి అనుభవం ఉన్నటువంటి గురువు అయితే ఇక వీడికి జ్ఞానబోధ ఎక్కదు కాబట్టి వీడికి మన మాటలు అక్కర్లేదు, వాడి మాటలే మనం వింటా ఉంటే సరిపోద్ది అనుకుంటాడు, విని పంపించేస్తాడు. ఇదిగో ఇక్కడ కూడా అంతే. అర్జునుడు అలా కాకుండా తన మనస్సులో ఉన్నటువంటి మొత్తాన్ని వదిలేశాడు. అలా వదిలేసి గురువు ఏం చెబుతాడా విందాం అని సిద్ధంగా ఉన్నాడు. అందుకనే సంజయుడు ఇప్పుడు భగవంతుడి యొక్క గీతా జ్ఞాన బోధకి అవకాశం కల్పిస్తూ ఈ పూర్వ పీఠిక చివరి మాట చెబుతూ ఉన్నారు. ఏమిటంటే పూర్వపీఠిక? భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు. అందులో మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. రెండవ అధ్యాయంలో ఇప్పుడు ఈ శ్లోకంతో 10 శ్లోకాలు అవుతాయి. చెప్పబోయేదాంతో 10 శ్లోకాలు అవుతాయి. ఈ 47, 10, 57 శ్లోకాలు పూర్వపీఠిక అంటారు. అంటే ఇంతవరకు ఆత్మజ్ఞానాన్ని గురించి ఒక్క ముక్క కూడా చెప్పాల. ఇదంతా తయారు చేయటం, ఆ జ్ఞానాన్ని వినటానికి అర్హతను కలిగించి తయారు చేయటం అన్నమాట. ఇప్పుడు 11వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభించి 2వ అధ్యాయం 11వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభించి 18వ అధ్యాయం 66వ శ్లోకం దాకా అఖండమైనటువంటి జ్ఞానాన్ని బోధించారు. మరి 67 నుంచి 78 దాకా చివరి 12 శ్లోకాలు ఉన్నాయి. అది ఉత్తర పీఠిక అంటారు. అక్కడ కూడా జ్ఞానం లేదు. కాబట్టి ఈ 57 శ్లోకాలు పూర్వపీఠిక, అక్కడ 12 శ్లోకాలు ఉత్తర పీఠిక. ఈ 2 పీఠికలకి మధ్య ఉన్నటువంటి ఈ 18 శ్లోకాల్లో ఉన్నటువంటి భావనంతా ఆత్మజ్ఞానం, సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం. అందుకని దీన్ని పూర్వపీఠికని ముగించబోతున్నాడు సంజయుడు. ఎందుకంటే ఇక ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి భగవానుడు నోరు తెరవబోతా ఉన్నాడు. ఆ నోరు తెరవబోతా ఉన్నటువంటి ముందు ఏం జరుగుతుందో ఒక మంచి వేదికను తయారు చేస్తున్నాడు సంజయుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. 10 తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత
భారత, ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజుని సంజయుడు భారత అని సంబోధిస్తున్నాడు. అంటే భరత వంశంలో ఉద్భవించినటువంటి వాడా అని. ఓ మహారాజా, భరతవంశంలో జన్మించినటువంటి ఓ మహారాజా, ఉభయోహో సేనయోహో మధ్యే, ఈ రెండు సేనల మధ్య విషీదంతం, విషాదంతో దుఃఖంతో ఉన్నటువంటి తం, ఆ అర్జునుడితోటి ఈ రెండు సేనల మధ్య ఉంది ఇప్పుడు రథం. ఈ రెండు సేనల మధ్య ఉన్నటువంటి రథంలో విషీదంతం, విషాదంతో శోకంతో ఏడుస్తూ ఉన్నటువంటి తం, ఆ అర్జునుడితోటి హృషికేశం, ఈ హృషికేశుడు అంటే శ్రీకృష్ణుడు ప్రహసన్నివ, నవ్వుతూ ఏదం వచః ఉవాచ, ఇదిగో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మాటలు అంటే ఇక మొత్తం అధ్యాయాలన్నీ దీన్ని రెడీ చేస్తున్నాడు ఇప్పుడు సంజయుడు. ఈ జ్ఞాన బోధకి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఓ భారత, ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య ఏడుస్తూ ఉన్నటువంటి అర్జునుడితో నవ్వుతూ శ్రీకృష్ణుడు ఇదిగో ఇలా చెబుతున్నాడు అని. శ్రీకృష్ణుడేమో నవ్వుతున్నాడు, అర్జునుడేమో ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉన్న అర్జునుడితోటి నవ్వుతూ ఉండే శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. అదిగో ఏం మాట్లాడుతున్నాడో తర్వాత వస్తుంది, కానీ ఏడుపు నవ్వు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో కూడా సంజయుడు ధృతరాష్ట్రుడిని భారత అని సంబోధిస్తూ ఉన్నాడు. భారత అంటే భరత వంశంలో జన్మించినటువంటి వాడని. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే, అయ్యా మీ వంశంలో ఎందరో మహామహులైనటువంటి వాళ్ళు జన్మించి విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు చూపారు, వంశ కీర్తిని ప్రతిష్టని నిలబెట్టారు. అటువంటి వంశంలో జన్మించినటువంటి నీవు వంశ నాశనానికి పూనుకోవద్దు అనేటువంటి భావము ఇమిడి ఉంది ఇందులో. అంటే కాస్త ఎదురు మాట్లాడాలంటే ఇది, ఓ భారత, నువ్వు పుట్టింది భరత వంశంలోనయ్యా, ఎలాంటిది నీ వంశం, ఎలాంటి వాళ్ళు జన్మించారు, అలాంటి వాళ్ళ వంశంలో నువ్వు జన్మించావు, ఇదిగో చిట్టు చివరికి ఈ దరిద్రం చేస్తున్నావు అనేటువంటి భావన ఉంది. రెండవది ఏమిటంటే ప్రశంసించడం కూడా ఉంది ఇందులో. ఏమిటనంటే, గొప్పదైనటువంటి భరత వంశంలో జన్మించావు, నువ్వేం సామాన్యుడివి కాదు, కీర్తివంతుడివి, గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడివి అనేటువంటి ప్రశంస కూడా కావచ్చు. ఎందుకనంటే ఇంతకుముందు పాండవుల్ని ఎన్నో క్లేశాలకు లోను గావించి వాళ్ళని తప్పింపజేశావు, పాండవులు అనేక కష్టాలు పెట్టావు, వాళ్ళని తప్పింపజేశావు అనేటువంటి భావంతో పరంతప అన్నాడు కదూ. మరి పరంతప పాండవులు ఇట్లా దుఃఖ పెట్టావేనంటే ఏమైనా మనస్సులో బాధపడ్డాడేమో, ఆ బాధపడితే తన మీద కోపం చూపిస్తాడు, ఆ కోపం కాస్త తగ్గించడం కోసం అని చెప్పి వెంటనే కాస్త ప్రశంసిస్తే బాగుంటుందని అనుకుని ఏమన్నా, అయ్యా నువ్వు భరత వంశంలో గొప్ప వంశంలో జన్మించావు అని అంటున్నాడేమో. ధృతరాష్ట్రుని మనోభావాల్ని పసిగట్టగలిగినటువంటి సంజయుడు ఎప్పటికప్పుడు ఎలా మాట్లాడితే బాగుంటుందో అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, సేనయోహ ఉభయోహ మధ్య, ఉభయోహ సేనయోహ మధ్య, రెండు సేనల మధ్య. ఇప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు కూడా రెండు సేనల మధ్య ఉన్నారు. అటు 7 అక్షౌహిణుల పాండవ సేన ఉంది, ఇటు 11 అక్షౌహిణుల కౌరవ సేన ఉంది. రెండు సేనలకు మధ్య కాస్త దూరం ఉంటుంది, బాగా దూరం ఉంటుంది. ఆ రెండు సేనల మధ్య నిలబడి ఉన్నది రథం. మరి ఒకటేమో పాండవ పక్షం, ఒకటేమో కౌరవ పక్షం, ఒకటేమో ధర్మపక్షం, ఒకటేమో అధర్మపక్షం, ఒకటేమో మంచి వాళ్ళది, ఒకటేమో చెడ్డవాళ్ళది, ఒకటేమో పాపాచార పరాయణులది, ఒకటేమో పుణ్యాత్ములైనటువంటి. మరి ఈ రెండు సేనల మధ్య నిలిచి ఉన్నటువంటి విషాదంతో ఉన్నటువంటి అర్జునుడితో భగవానుడు జ్ఞానబోధ చేయాలి. ఇప్పుడు ఈ ప్రపంచం ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, పుణ్యం పాపం, మంచి చెడు అనేటువంటి ద్వంద్వాలతో కూడుకున్నది. ఈ లోకంలో అన్ని ద్వంద్వాలే. మరి న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి కానీ, సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కానీ ఏదైనా ఒక తీర్పుని ఇవ్వాల్సి వస్తే, ఒక తగాదాని తీర్పు చెప్పాలంటే, ఒక మంచిని కనుక చెప్పాలనంటే ఏదో ఒక పక్షం వైపు సపోర్ట్ చేస్తూ ఏదో ఒక వైపు నిలబడి చెబితే అది ధర్మం కాదు, అది న్యాయం కాదు, అది న్యాయమైనటువంటి తీర్పు కాదు. ఇద్దరి వాదనలు విని నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలి, న్యాయమని తోచినటువంటి దాన్నే చెప్పాలి.
అలాగే ఇక్కడ కూడా భగవానుడు రెండు పక్షాల మధ్య నిలిచి తాను చెప్పదలుచుకున్నటువంటి జ్ఞానాన్ని చెప్పబోతా ఉన్నాడు. అలాగే అర్జునుడు కూడా తన యొక్క మనస్సులో ధర్మం అధర్మం అనేటువంటి రెండు భావాల మధ్య నిలిచి ఒక సంశయం ఉంది, ఇది ధర్మమా అధర్మమా, ఇలా చేయాలనా అలా చేయాలనా, మానుకోవాలనా చేయాలనా అనేటువంటి ఆ భావాల మధ్య నిలిచిన ఈ అర్జునుడు భగవంతుడి యొక్క కృపని, గురువు యొక్క ఉపదేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మానవ జీవితం ద్వంద్వాలతో కూడుకొని ఉన్నటువంటిది. నిర్ణయాలు తీసుకోవాలంటే మనోబుద్ధులు రెండు కూడా తటస్థమైనటువంటి స్థితిలో ఉండాలి. మరొక విధంగా కూడా భావించవచ్చు, రెండు పక్షాల మధ్య నిలిచి చెబుతున్నాడంటే మంచి చెడు అనేటువంటి ద్వంద్వాలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచంలో చెబుతున్నాడు అని. ఎందుకంటే ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. కనుక అందరూ ఉన్నటువంటి దాంట్లోనే ఈ జ్ఞానాన్ని చెబుతున్నాడు. ఎవరు ఏ స్థాయిలో ఉంటారో వాళ్ళు ఆ స్థాయిలో గ్రహించడానికి వీలుగా చెబుతున్నాడు అనేటువంటి అర్థము మనం గ్రహించవచ్చు. అయితే ఇప్పుడు ఈ జ్ఞాన బోధ ఎవరికి? విషీదంతం, విషాదంలో ఉన్నటువంటి అర్జునుడికి, దుఃఖంలో ఉన్నటువంటి అర్జునుడికి. దుఃఖంలో అర్జునుడు ఒక్కడే ఉన్నాడా? కాదు. ఈ సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి మానవులంతా కూడా దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళే, దుఃఖించేటువంటి వాళ్ళే. కాకపోతే కొందరు గట్టిగా దుఃఖిస్తారు, కొందరు గుట్టుగా దుఃఖిస్తారు. అందువల్ల ఈ సమస్య అర్జునుడి యొక్క సమస్య మాత్రమే కాదు, ఇది విశ్వమానవ సమస్య, సమస్తమైనటువంటి మానవుల యొక్క సమస్య. అందుకే భగవద్గీత దుఃఖించే వాళ్ళ కోసం, వారి యొక్క దుఃఖాన్ని నివృత్తి చేయటం కోసం, నివారణ చేయటం కోసం ఉన్నటువంటిదే ఈ భగవద్గీత. ఇటువంటి భగవద్గీతని చాలామంది ఏమనుకుంటారంటే ఇది మనలాంటి వాళ్ళకి కాదులేండి, ఇది మనకేం అర్థమవుద్ది, అది ఎవరో మహానుభావులు, ఎవరో సన్యాసులు, అదిగో వాళ్ళకి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది సమస్త మానవుల యొక్క దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించి శాశ్వతమైనటువంటి ఆనందానికి మార్గం చూపించేటువంటిదే ఈ భగవద్గీత. ఇది మనం గ్రహించాలి. చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత మాకు అర్థం కాదులేండి, మేము ఊరికిన చదువుకుంటాం, పారాయణ చేసుకుంటాం అంటే. ఒకళ్ళు నాతో అన్నారు, మా VTPSలో ఒక మాట అన్నారు, ఏమండి నేను బజార్లో చాలామంది అక్కడ ఏం చెబుతున్నారంటే భగవద్గీత చెబుతున్నారు, రండి బాగా చెబుతున్నారు అని చెప్పాను. కానీ వాళ్ళు ఏమన్నారంటే భగవద్గీత కనుక వింటే వైరాగ్యం వచ్చింది, మాకు వద్దని అన్నారండి. సరేలే పోనీ, వాళ్ళకి వైరాగ్యం వస్తే వద్దు, మనకు కనుక వైరాగ్యం వచ్చుద్దేమో అని చెప్పి మనం ప్రయత్నం చేద్దాం. కానీ వైరాగ్యం మాత్రం అంత తేలిగ్గా విన్నంత మాత్రాన్ని రాదు. ఎందుకనంటే ఈ భగవద్గీతను చెప్పినటువంటి శ్రీకృష్ణుడికి 8 మంది పెళ్ళాలు ఉన్నారు, విన్నటువంటి అర్జునుడికి 4 పెళ్ళాలు ఉన్నారు. మరి వీళ్ళకి ఒక్కొక్కళ్ళే కదా, ఈ మాత్రానికే వాళ్ళకి వైరాగ్యం వస్తే కావాల్సిందే ఉంది, సరే పోనీ పాపం అని. వైరాగ్యం రావాలే కానీ వైరాగ్యం వచ్చిందేమని భయపడిపోయేటువంటి వాడు పాపం వాళ్ళకెందుకు ఈ జ్ఞానం? సరే, ఇప్పుడు ఇక్కడ విషాదంలో ఉన్నటువంటి, దుఃఖంలో ఉన్నటువంటి అర్జునుడికి బోధిస్తున్నటువంటి వాడు ఋషికేశుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఎలా బోధిస్తున్నాడట? ప్రహసన్నివ, నవ్వుతూ బోధిస్తున్నాడు. అదేమిటండి, ఆయన అంత ఏడుస్తూ ఉంటే పాపం ఈయన జాలితో ఏదో చెప్పొచ్చు కదండి, నవ్వటం ఏమిటండి, ఎగతాళి చేసినట్టుగా ఉండదా అని మనకు అనుమానం రావచ్చు. అర్జునుడు ఏడుస్తున్నాడు, భగవానుడు నవ్వుతున్నాడు. ఇదే విచిత్రం. ఏడుస్తున్నటువంటి అర్జునుడు చూసి భగవంతుడు ఎందుకు నవ్వుతున్నట్టు మనం కూడా కాస్త కారణాన్ని విశ్లేషణ చేద్దాం. ఎందుకనంటే, ఓ అర్జున, ఎందుకయ్యా ఇక్కడికి వచ్చి ఏడుస్తావు? ఆ ఏడ్చే ఏడుపేదో ఇంటి దగ్గర ఏడవకపోయావా? వచ్చి వచ్చి ఇక్కడ ఈ యుద్ధరంగంలో ఈ సమయంలో ఎందుకయ్యా ఈ ఏడుపు? అందరు నిన్ను చూసి నమ్మరా అని నవ్వుతున్నాడా శ్రీకృష్ణుడు? కావచ్చు. లేకపోతే శిష్యస్తేహం షాధిమాం తాం ప్రపన్నం, నేను నీకు ప్రపన్నుడయ్యాను, నిన్ను శరణు కోరుతున్నాను, నువ్వు ఏం చెప్తే చేస్తాను, నన్ను శాసించు అని చెప్పినటువంటి అర్జునుడు నయోత్సయితి గోవిందం, నేను యుద్ధం చేయను అని అంటున్నాడే. ఇంతకీ నేను చెప్పినట్టు చేస్తాడా లేదా తాను అనుకున్నట్టు చేస్తాడా అని నవ్వా?